భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విద్వాన్, వాస్తు సామ్రాట్, వాస్తు మహర్షి, వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావత్ ఉషా నాయక్ గారు. ఇక చాలా మందికి ఎంత బాగా ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా ఏవో సూక్ష్మ దోషాలు కనిపిస్తూ ఉంటాయి. అవి వాళ్ళకి కూడా అర్థం కాకపోవచ్చు, కానీ ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కానీ వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపించే లైవ్ నెంబర్స్ కి చక్కగా నోట్ చేసుకోండి. గురుగారు ఎందరితో మాట్లాడడానికి కూడా ప్రతి గురువారం కూడా లైవ్ లో అందుబాటులో ఉంటారు కాబట్టి మరి తప్పకుండా మీరు కాల్స్ చేసి మీ వాస్తు దోషాలు ఏమున్నా కానీ వాటిని సవరించుకోవచ్చు. అలాగే ఇల్లు కొత్తగా కట్టుకునే వాళ్ళకి కూడా డిఫరెంట్ ప్లాన్స్ కావాలి అని అనుకునే వాళ్ళు కూడా చక్కగా గురుగారికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ వాట్సాప్ కి మీరు దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడైతే చక్కగా మీకు ఏం ప్లాన్ కావాలి, అలాగే ఏ దోషాలు ఉన్నా కానీ వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఎన్నో అద్భుతమైన సర్వీసెస్ గురుగారు అందిస్తూ ఉంటారు. అలాగే పర్యటనలో భాగంగా కూడా మనకు వివరిస్తూ ఉంటారు ఎక్కడ ఎప్పుడు ఉంటారు అనేది కూడా. సో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడున్నా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా వాస్తుకు సంబంధించినవి చక్కగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇల్లు కట్టుకున్న తర్వాత ఇందాక మాట్లాడినట్టుగా ఎటువంటి దోషం ఉన్నా కానీ మీరు ఒకవేళ దోషం ఉంది అని మీరు టెన్షన్ పడని అవసరం లేదు. ఒకవేళ ఇల్లు ఏమైనా మొత్తం కూడా తీసేయాలా లేదంటే దానికి ఏమైనా సవరణ చేయాలా అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఎలాంటి బాధ లేకుండా అష్టదిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా గురువారి ఆధ్వర్యంలో ఆ వాస్తు దోషాన్ని చక్కగా నివారించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, అలాగే అమావాస్య వస్తుంది కాబట్టి అమావాస్య చాలా పవర్ఫుల్ అని గురుగారి మాటలు మనం చాలా సార్లు విన్నాము. మరి అమావాస్యకు సంబంధించి కూడా ఎటువంటి దోషాలు ఉన్నా, అలాగే అమావాస్య రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకున్నా లేదంటే ఏమైనా సవరణలు చేయాలనుకున్నా మీరు గురుగారితో మాట్లాడవచ్చు. ప్రస్తుతం స్టూడియోలో గురుగారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాయిరాం గురుగారు. సాయిరాం గురుగారు, చాలా మంది కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత మనము డిస్కషన్ చేద్దాము. చాలా ప్రశ్నలు ఉన్నాయి నాతో. సో మనం మాట్లాడుకునే ముందు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు వెంకటయ్య మేడం. నా పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వెంకటయ్య గారు? నేను మిర్యాలగూడ మేడం. నేను ఓకే, చెప్పండి. ఇది నాకు మన అయ్యగారు, వాస్తు అయ్యగారు నాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు ఫోన్ చేసినప్పుడు మాట్లాడమన్నారు. అయితే నేను రిటైర్డ్ ఏఎస్ఐ, ఏఎస్ఐగా రిటైర్డ్ అయినా మేడం. నేను వెంకటయ్య గారు నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. వింటురా? నేను వింటున్నాను. మీరు టీవీ చూడొద్దు, ఫోన్ లోనే మాట్లాడండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను టీవీ ఏం చూడనండి. అయితే 1990లో నేను ఒక ఇల్లు జాగా కొన్నా మేడం. నేను ఆ ఇల్లు జాగా కొన్నప్పుడు నాకు అసలు అది వాస్తు తెలియదు. నాకు అది వాస్తు ప్రకారం ఉందా లేదా అనేది నాకు తెలియదు. మొత్తానికి కొన్నాను 90లో. మా మేడం వాళ్ళ తల్లి ఇద్దరు బలవంతం వల్ల ఇల్లు జాగా కొన్నాను. 96లో ఇల్లు బునియాది చేసి 97లో కంప్లీట్ చేసినామండి. ఆ ఇల్లును 3 రూములు వేసి కంప్లీట్ చేసినాం. అయితే 98లో గృహప్రవేశం చేసి ఆ ఇంట్లో పోయినప్పటి నుంచి ఒక నెల 2 నెలలే మంచిగా ఉంది. మిగతా రోజులుగా ఆ ఇంట్లో మాకు అన్ని సమస్యలు ఎదురైనాయండి. ఒక్కటి కాదు, ఆ ఇంట్లో మేము అందరము, నేను నా కుటుంబ సభ్యులు కూర్చుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటే అసలు మాకు ఇక ప్రశాంతత అనేది ఉండకపోయేదండి. మనశ్శాంతి లేదు. ఎట్లా వచ్చేదో గొడవ మాకు అర్థం కాకపోయేది. అందరం ఒకరికొకరు కొట్టుకునే కాడికి వచ్చేది, ఒకరికొకరు తిట్టుకునే కాడికి వచ్చేది. అంత ప్రశాంతత లేకుండా ఉండేది ఆ ఇంట్లో. ఆ ఇంట్లో అనేకమైన తాసుబాములు ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు. తాసుబాములు వచ్చేది. ఆ తర్వాత ఎన్నో సమస్యలు, అసలు ఆ ఇంట్లో కొరతలు, జీతం వస్తే జీతం సరిపోకపోయేది. అసలు అన్ని ఇబ్బందులే ఆ ఇంట్లో మాకు. ఎన్నో రకాల ఇబ్బందులతోటి ఎన్నో సమస్యలు ఉండేది. అయితే కొద్ది రోజులు ఆ ఇంట్లో మేము ఒక 4-5 సంవత్సరాలు చేసిన తర్వాత నా భార్యకు ఆమెకు అనారోగ్యం వచ్చింది. ఆమెకు షుగర్ స్టార్ట్ అయింది, కిడ్నీలు ఫెయిల్ అయినాయి, లివర్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఆమెకి ఇంకా అనేకమైన సమస్యలు ఆమెకు ఫెయిల్ అయ్యింది. వాటి వల్ల ఆమె లేవలేని స్థితికి అయిపోయింది. అయితే ఇక లాభం లేదని అది నాకు వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయితే అది కిరాయికి ఇచ్చి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత 2011లో మా మిస్సెస్ 2011లో చనిపోయింది.
చనిపోయిన తర్వాత నేను రిటైర్డ్ అయ్యే ముందల మళ్ళీ తిరిగి నేను ఆ ఇంట్లోకి వచ్చి మళ్ళా ఉందామనుకుంటే నాకు మళ్ళా ఏ సమస్య స్టార్ట్ అయ్యింది. మా పెద్దమ్మాయికి ఆరోగ్యం బాగుండపోయేది, మా కొడుకు మంచిగా ఉండేది కానీ గొడవలు వస్తుండేది, వాళ్ళకు మాకు గొడవలు వస్తుండేది. అయితే ఇది ఎవరో మాకు ఏం చెప్పారంటే ఈ సమస్యలన్నీ పోవాలంటే మన వాస్తు సార్ ఉన్నారు, ఆ సార్ని మీరు కలవండి అని చెప్పారు. చెప్తే నేను అయ్యగారి దగ్గర పోయి సార్ ఇచ్చిన సంగతి అని అంటే సార్ మంచిది ఇంటికి పోయి చూద్దాపా అని వచ్చి చూశారు. చూసిన తర్వాత సార్ అంటారు అసలు ఎట్లా ఉన్నారు మీరు అసలు ఇంట్లో, ఈ ఇంట్లో అసలు మహాభయంకరమైన ప్లేస్ ఇది, ఇంకా నయం మీరు ఈ బిజినెస్ ను మాత్రమే పోగొట్టుకుని మీరు అందరూ పోయేది ఉండే, అసలు ఇది మహాభయంకరమైన ప్లేస్, ఇది ఇమ్మీడియట్లీ ఇక్కడి నుంచి ఖాళీ చేయండి అని అన్నారు. అంటే మంచిది సార్ మరి ఖాళీ చేస్తాం కానీ మరి మీ ఉండేది ఎక్కడ అని అంటే ఈ ప్లేస్ ఎవరిదన్నాడు, దాని పక్కనే మాకు ప్లేస్ ఉండే, ఆ ప్లేస్ ఎవరిదంటే ఈ ప్లేస్ కూడా నాదే సార్ అని అంటే మంచిది ఈ ఇల్లును అమ్మేసేయండి, అమ్మేసి ఈ ప్లేస్ లో నేను ప్లాన్ ఇస్తాను, ఆ ప్లాన్ ప్రకారంగా కట్టుకోండి అని చెప్పి నాకు ప్లాన్ ఇచ్చి ఆ ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని బునియాది కానిచ్చని ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు వాస్తయ్య గారే మా దగ్గర ఉండి ఆ ఇల్లు మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రశాంతంగా నేను జీవించే విధంగా నేను నా కుటుంబ సభ్యులందరము జీవించే విధంగా మంచిగా మాకు సహాయం చేశారు. అంటే అష్టదిగ్బంధనం చేశారు. ఎలాంటి అవకతవకలు గాని రోగాలు గాని తర్వాత ఏ ఇబ్బందులు గాని ఏమీ లేవు మేడం. ఆ ఇల్లు మహాభయంకరమైన ఇల్లు ఉండే, అసలు దాంట్లో కొట్లాటలు గొడవలు కొట్టుకోవడం తిట్టుకోవడం మహాఘోరంగా ఉండేది. అసలు ఆ ఇల్లు చేయబట్టి నా భార్యను నేను పోగొట్టుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు మీరు ఆ సంతోషం వ్యక్తపరుస్తున్నారు లైవ్ ద్వారా, మరి లైవ్ లోనే గురువు గారిని మీరు కాంటాక్ట్ అయ్యారు కాబట్టి లైవ్ లో ఉన్నారు. గురువు గారు ఒక్కసారి మీరు ధన్యవాదాలు చెప్పుకోండి. మరి హలో, నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. వింటురా సార్? విన్నాను, మొత్తం విన్నాను. అష్టదిగ్బంధన చేసిన తర్వాత ఇవాళ ఎట్లా ఉన్నది? ఇవాళ ప్రశాంతంగా ఉన్నదని చెప్పినా కదా సార్ నేను. చాలా చాలా సంతోషం. గురువు గారి వల్లనే అసలు ఈ ఇంటికి ఇల్లు కట్టించింది ఆ బునియాది కాల నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు ఆ గురువు గారు మా దగ్గర ఉండి ఇల్లు మొత్తం కంప్లీట్ చేయించారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము. మాకు ఏ గొడవలు గాని ఏ రోగాలు గాని ఏ అవకతవకలు గాని ఏ ఇబ్బందులు గాని లేవు అని చెప్తున్నా సార్ నేను. సాయిరా, నమస్కారం. సంతోషం. శుభం శుభం. సంతోషం అండి వెంకటయ్య గారు, ధన్యవాదాలు. చాలా చక్కగా ధన్యవాదాలండి. చాలా చక్కగా మీరు లైవ్ లో గురుగారిని కాంటాక్ట్ అయ్యారు. మరి మీరు ఎంత ఇబ్బందులు ఉన్నారు, ఆ తర్వాత ఎంత బాగున్నారనే విషయం చాలా స్పష్టంగా వివరించారు గురుగారు. ఒకసారి ఆయన గురించి విన్నాం. వెంకటయ్య గారు రిటైర్డ్ ఏఎస్ఐ అమ్మ, కోదాడలో చేశారు, పనిచేశారు, రిటైర్డ్ అయ్యారు. అయితే తన వైఫ్ కొంచెం అకలమరడం చెందిన తర్వాత మన దగ్గర రావడం జరిగింది తెలుసుకొని. అప్పుడు వాళ్ళ ఇల్లుని చూస్తే తూర్పు ఆగ్నేయ వీధి పోటున్న ఇల్లమ్మ. అలాగే ఆ ఇంటికి ఉత్తర వాయువులో వీధిపోటు ఒక 3 అడుగులు ఉంటుంది, దక్షిణ నైరుతి నుంచి ఒక 3 అడుగులు ఉంది, తూర్పు ఆగ్నేయం నుంచి ఒక 15-20 అడుగులు ఉందమ్మా. 20-25 అడుగులు తూర్పు. ఆ రోడ్ అంతా పోటు ఉంటుంది. అప్పుడు చాలా భయంకరమైన 3 చెడు వీధిపోట్లు. ఉత్తర వాయువ వీధిపోటమ్మ అనవసర లీగల్ సమస్యలు, కోర్టు సమస్యలు, అనవసరమైన గొడవల్ని ప్రేరేపించేస్తుంటుంది అది. తూర్పు ఆగ్నేయం అంటే ఒళ్ళు ఇల్లు గుల్ల చేసి పడేస్తుంది. అలాగే నైట్ వీధిపోటు కూడా హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివి కూడా. ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేసుకున్నారు. పిల్లల పరిస్థితులు బాగలేదు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ పాత ఇంటిని ఎవరు కొనట్లేదు. వీళ్ళకు ఉత్తరంలో ఖాళీ స్థలం ఉందమ్మా, ఒక 100 గజాలు. ఇది ఒక 100 గజాల్లో ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే పాతిల్లుని అష్టదిగ్బంధనం చేసేసి కట్ చేసేసాము సపరేట్. కొత్త ఇంటిని మళ్ళీ ఈ ఉత్తరవాయు వీధి పోటు రాకుండా, నైరుతి రాకుండా దాన్ని మొదటి నుంచి అష్టదిగ్బంధనం చేసి శంకుస్థాపన నుండి దగ్గర నుండి డిజైన్ కూడా మనమే ఇచ్చాం. ఈరోజు ఆయన అంటాడు కట్టుకొని కూడా దాదాపు ఒక 5 years అయిందమ్మా, 5-6 years దాటింది. వాళ్ళ బంధువులందరూ వాళ్ళ ఇంట్లో ఎందుకంటే మీ ఇంట్లో వచ్చి కూర్చుంటే హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఇక్కడనే ఉండిపోవాలని అనిపిస్తుంటారంట. నాకు ఫోన్ చేసి చెప్తుంటాను. నేను ఎవరికైనా ఒకటే అంటానమ్మా, మనం ఎవరికైనా వాస్తు చూసినా కానీ అష్టదిగ్బంధన చేసినా నూతన ప్లాన్స్ ఇచ్చినా మీకు మంచి
ఫలితాలు వస్తే మీరు భక్తి టీవీకి ధన్యవాదం చెప్పుకోమని చెప్తుంటానమ్మా. ఎందుకంటే 10 మందికి తెలియాలి కదా ఎన్ని బాధలు పడ్డారో ఆయనకు తెలుసు, నాకు కూడా తెలుసమ్మా. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే దాని ఆ తూర్పు ఆగ్నేయ వీధి పోటీని అష్టదిగ్బంధనంతో కంట్రోల్ చేశామమ్మా. ఎలా అంటే ఇప్పుడు ఈ అష్టదిగ్బంధనం అనేదమ్మా అమావాస్య పౌర్ణమికి 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత కట్టడి చేస్తూ ఉంటానమ్మా రెగ్యులర్గా. అయితే ఇక్కడ ఆగ్నేయ వీధి పోటు వలన భయంకరమైన ఇబ్బందులు వస్తాయమ్మా. వల్లు ఇల్లు గుల్ల గుల్ల అయిపోతుందమ్మా. అలాగే పశ్చిమ నైరుతి వీధి పోటుకు ఎలా ఉంటుందంటేనమ్మా వెరీ డేంజర్ అమ్మా. అది చేతికి అందిన ముద్ద నోటి దగ్గరికి పోయేసరికి గద్ద తన్నుకుపోయినట్టు ఉంటుందమ్మా. ఎంత ఇబ్బంది పడుతుందంటే అందుకనమ్మా ఎవరైనా కూడా ఇల్లు కట్టుకునే ముందు 1కి 4 సార్లు పరిశీలించి ఈ స్థలంలో మనం దేనికోసం ఇల్లు కట్టుకుంటున్నాం, ఎవరి కోసం ఇల్లు కట్టుకుంటున్నాం, ఓన్లీ మనం కోసమేనా, మన పిల్లల కోసమా, మన వంశం కోసమా, మన భవిష్యత్ కోసమా, అంతే కదా. ఒక ఇల్లు కట్టుకుంటే అందులో ఎంత సంతోషంగా ఉన్నాము అనేది అర్థం చేసుకొని ముందుగా మీరు దయచేసి 10 పేపర్లు ఇట్లా చించేసి అవతల పడేసినా పర్వాలేదు, కానీ భూమి మీద మాత్రం ఎవరు ప్రాక్టికల్ చేయకూడదండి. ఎందుకంటే ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, అలాంటి కష్టాలు భరించడానికి మనం భూమి మీదకి రాలేదు. నిజమా కాదండి? మనం భూమి మీదకి వచ్చామంటే 10 మందికి సహాయం చేయాలి, 100 మందికి సహాయం చేయాలి, ఈ దేశానికి మనం ఉపయోగపడాలి, అంతే కదండి. బాధలు కష్టములు నష్టములు ఉంటాయి, నేను లేదని నేను చెప్పనండి. కానీ ఒక్క ఇల్లు కట్టుకున్న తర్వాత ఎంత సంతోషంగా ఉన్నాం, ఇల్లు కట్టుకున్న తర్వాత మన సంపాదన ఎలా ఉంది, మన ఆరోగ్యము ఎలా ఉంది, ఇల్లు కట్టుకున్న తర్వాత మన అభివృద్ధి ఎలా ఉంది, అంతే కదా. అలాగే ఇక్కడ మనం ఏదైనా ఒక పాతిల్లు కొనుక్కుంటాం కర్మానుసారం, కొనుక్కున్న తర్వాత కూడా ఆ ఇంట్లో వచ్చిన తర్వాత మొదట్లో ఎట్లా ఉన్నాం, తర్వాత ఏం అనుభవిస్తున్నాం అనేది ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి బాధ ప్రతి ఒక్కరికి ఏ కుటుంబంలో ఎవరికి ఏం బాధ ఉందో వాళ్లకు 100% అర్థమవుతూ ఉంటుంది. ఆ బాధని మీరు 10 మందికి చెప్పుకోలేరు. కానీ నేను ఒకటే అంటానమ్మా, ఈ వాస్తు దోషములు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఎవ్వరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. అష్టదిగ్బంధనతో ఇంటిని ఎక్కడ కూడా కూల్చకుండా, అది భయంకరమైన వీధి పోటీ కానివ్వండి, భయంకరమైన దోషములు ఉండనియండి, అంతు చిక్కని వాస్తు దోషములు, కంటికి కనపడని వాస్తు దోషముని కూడా అంతర్వాణితో చూసి ఆ దోషాన్ని కట్టడి చేసే శక్తి ఆ షిరిడీ సాయినాథుడు ఇచ్చాడు. ఎందుకంటే వాస్తు దోషాలు ఇబ్బంది పెడుతున్నాయని ఈ ఇంట్లో వచ్చిన తర్వాత ఇది మాకు పెరాలసిస్ వచ్చింది, ఈ ఇంట్లో వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చింది, ఈ ఇంట్లో వచ్చిన చదువులు పాడైన పిల్లల చదువులు, ఈ ఇంట్లో వచ్చిన మా పిల్లల్ని కనీసం గ్రూప్ 1 ఆఫీసర్గా చూడాలనుకున్నాం, ఈ ఇంట్లో వచ్చిన తర్వాత గ్రూప్ 1 కాదు కదా భయంకరంగా తయారైండు. ఇలాంటి ఎన్నో దోషములు ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. ప్రతి దోషాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. జాతక దోషములు భయంకరంగా బాధ పెడుతూ ఉంటే, వాస్తు దోషము దానికి తోడవుతే రోడ్డు మీద పడతాము. అలాగే జాతక దోషము కంట్రోల్ లేనప్పుడు కనీసం వాస్తు దోషం కంట్రోల్లో ఉన్నా కూడా రక్షింపబడతాము, అంటే కాపాడబడతాము. అందుకని భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకండి. ప్రతి పౌర్ణమి 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత, అమావాస్య రేపు అమావాస్య 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత వరకు కూడా నేను అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాను, డిజైన్స్ ఇస్తూ ఉంటాను ఇల్లు కట్టుకునే వాళ్లకు. అలాగే పాత ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో జీవం లేని ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో వచ్చిన తర్వాత భయంకరమైన బాధలు, నిద్ర లేమి గొడవలు, అనవసరమైన ఫ్యామిలీ గొడవలు కావచ్చు, నరఘోష కావచ్చు, నరపీడ, శత్రువు పీడలు, బంధువుల పీడలు. అంటే ఉదాహరణకు ఒక తమ్ముడు మ్యారేజ్ చేపిస్తాం, మనం చేపించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ బంధువుల నుంచి మనకు టార్చర్ ఉంటుంది. మనం ఏం తప్పు చేశాం అంటే మంచి చేయడానికి కూడా పోతుంటే చెడు వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే మన ఇంట్లో బలంగా ఉన్నప్పుడు అన్ని మంచి జరుగుతుంది, మన ఇంట్లో బలం తగ్గినప్పుడు మనకు శుభ ఫలితాలు రావు అన్నమాట. అలాంటి శుభ ఫలితాలు రానప్పుడు అష్టదిగ్బంధనంతో కంట్రోల్ చేసి శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. అష్టదిగ్బంధనతో శుభ సంపత్తి, శుభ కళ్యాణము, అలాగే శుభ సంపద. శుభ అంటే ఏదైనా ఒక ఉద్యోగం వచ్చిందంటే శుభం జరిగినట్టే, అన్ని శుభమే జరగాలి. ఎప్పుడు కూడా
ఎప్పుడు కూడా గృహము మంచి సత్ఫలితాలు ఇస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్తూ ఉంటాం, ఒక టెంపుల్కి వెళ్దామని 5 years 10 years కూడా పడుతుండేది కొంతమందికి. కారణం ఏంటిదంటే శుభం జరగకపోవడానికి అక్కడ కొన్ని దోషాలు ఆపేస్తూ ఉంటాయి. ఒక్కసారి మన ఇల్లుని పరిశీలిస్తే పలానా దోషం మనకు అడ్డు ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే మనము ఒక అన్ని తెలివితేటలు ఉండి కూడా కర్మని అనుభవించాల్సిన అవసరం లేదు. అది వాస్తు కర్మ కావచ్చు, మనకు జ్యోతిష కర్మలు కావచ్చు, ప్రతి కర్మాన్ని మనం పరిహారం చేసుకొని పరిష్కారం చేసుకోవాలి. అలాంటి పరిష్కారము ఎక్కడ కూడా ఇల్లు పలగొట్టకుండా కూలగొట్టకుండా ఇబ్బంది లేకుండా కంట్రోల్ చేసేస్తుంటాము. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సాయిరామ్. గురుగారు, అసలు కళత్ర దోషం ఉంటే అసలు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, పరిహార మార్గాలు ఏంటంటారు? కళత్ర దోషము అంటేనమ్మా, ఇప్పుడు ఉదాహరణకమ్మా, కళత్ర దోషం ఉన్న ఒక అమ్మాయిని ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నారు, ఉదాహరణకు చెప్తుంటారు. అయితే ఈ కళత్ర దోషం గురించి చాలా డెప్త్, టైం సరిపోదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక 20 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత కొంతమందికి కళత్ర దోషం వలన ఏదో రకముగా అమ్మాయి జీవితం ఎందుకంటే ఇబ్బంది పడుతుంది ఆరోగ్యపరంగా. అప్పుడు అబ్బాయికి అసౌకర్యమే కదండి. అలాగే వీళ్ళకు ఒక 2 పిల్లలు కలుగుతారు, 3 కలుగుతారు. వాస్తవానికి 10 ఏళ్లలో 4 రూపాయలు సంపాదించుకుంటారు, మంచి ఇల్లు కట్టుకుంటారు, రాజభోగం ఉంటుంది. కానీ ఆరోగ్యం ఇబ్బంది పెట్టి 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 ఆరోగ్యం ద్వారా కళత్ర దోషం వస్తే భార్య కానీ భర్త కానీ ఎవరైనా వియోగము చెందితే కళత్ర దోషం వియోగాన్ని సూచిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇందాక మనకు పర్సన్ మాట్లాడారు ఏమని, తన భార్య చనిపోయిందని. చూడండి, ఆ ఒంటరిగా ఎన్ని పోరాటాలు పడి ఉన్నారు, ఈ వయసులో ఆయన ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు. ఒకసారి మనం అర్థం చేసుకుందాం. అందుకని మనం ముందే గుర్తించి కళత్ర దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, భర్త ఆరోగ్యం బాగున్నప్పుడు, భర్తకు ఆ కళత్ర దోషం లేనప్పుడు, భార్యకు కళత్ర దోషం ఉన్నప్పుడు ఈమె అనారోగ్య సమస్యలు గురి అవుతూ తొందరగా తన జీవశక్తిని కోల్పోయి తొందరగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే భార్య కళత్ర దోషం ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి భర్తకు కూడా కళత్ర దోషం ఉన్నప్పుడు, ఇద్దరికి ఆరోగ్యం బాగుండదండి, ఇద్దరికి ఆరోగ్యం బాగుండదు. అందుకని కొంతమంది చూడండి, పిల్లలు తొందరగా పెళ్లి చేసేస్తుంటారు, పిల్లలు కొంచెం పెద్ద అయ్యేసరికి పేరెంట్స్ ఉండరు, ఏదో అంటే అనారోగ్య సమస్యలతో పేరెంట్స్ దూరం అయిపోతారు. ఎన్ని బాధలు ఉంటాయండి మన పిల్లలు. కానీ వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అంతే కదా. వాళ్ళ పిల్లలకు మనం చూసుకోవాలి. ఒక అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయిని పెళ్లి చేసి మన అమ్మాయి వాళ్ళ అమ్మాయిని పిల్లల్ని పెళ్లి చేసినంత వరకు మనం చూడాలి, ఆ బాధ్యత అనమాట. అప్పుడు మన సమస్య పరిష్కారం అవుతుంది. కానీ అలా కాదు. ఈ కళత్ర దోషం అనేది ఎట్లా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు భార్యకు లంగ్స్ ఏదో ఏమైనా ఇబ్బంది పడ్డదనుకో, ఎగ్జాంపుల్ ఉందనుకోండి, మనం ఆ దోషం ఏమవుతుందండి, భర్తకు కూడా కళత్ర దోషం ఉన్నప్పుడు భార్య వియోగం చెందే అవకాశం ఉంటుంది. అందుకని కళత్ర దోషం ఉన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు పరిహారాలు చేసుకుంటే ఇద్దరికి మంచి ఫలితాలుండి లైఫ్ పెరుగుతుందండి. ఎందుకంటే అప్పుడు కళత్ర దోషం పరిహారం అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడికి వీళ్లకు వైద్య సహాయం బాగా అందుతుంది. ఎందుకంటే గ్రహాలన్నీ శాంతిస్తుంది, గృహము శాంతిస్తుందండి. గృహాన్ని అష్ట దిగ్బంధన ద్వారా కంట్రోల్ చేసేస్తుంటాము. ఈ కళత్ర దోషాన్ని కూడా దిగ్బంధనం చేసేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఏ విధంగా ఉందని చాలా డేటా తీసుకొని, ఎందుకంటే చాలా డెప్త్ ఉంటుందని చెప్పాను నేను ముందే. అందుకేనమ్మా, భార్య ఏదైనా అనారోగ్యంతో కిడ్నీలు పాడై బాధపడుతూ ఉన్నా, అంతే అలాగే భర్త కూడా ఆరోగ్యం సరిగా లేకున్నా, ఒకవేళ భర్త ఆరోగ్యం బాగుండి భార్య మాత్రం త్వరగా అంటే ఒక 1 year వరకే మనకు లైఫ్ ఉంది అని డాక్టర్లు చెప్పారనుకోండి, అంటే భర్త కూడా కళత్ర వియోగం, అంటే తన భార్య కళత్ర వియోగం చెందినట్టు కదా. అందుకని భర్తకు కూడా ఆ దోషాలు ఉన్నాయా లేదో తెలుసుకొని ఉంటే మాత్రం ఇద్దరు పరిహారాలు చేసుకోవాలి. ఇద్దరు ఎలాంటి ఇబ్బందులు ఉండదండి. ఇలాంటి కళత్ర దోషం వల్ల భర్త నుండి భార్య వియోగం చెందడం, భర్త నుండి భార్య వియోగం చెందే అవకాశాలు మెండుగా ఉంటుంది. లేదంటే కొంతమంది చిన్న వయసులో విడాకులు అవుతుంటాయి కళత్ర దోషం ఉన్నప్పుడు. అంటే భర్త తొందరగా నాకు ఇబ్బంది పెడుతున్నారని భార్య వచ్చేసి విడాకులు ఇచ్చేసి కొంతమంది భార్యకు ఇచ్చేస్తూ ఉంటారు. అందుకని నేను చెప్తుంటానండి, మనం గొప్ప గొప్ప చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగ స్థాయిలో ఉండి కూడా మనం కలిసి మెలిసి ఉండలేక ఇన్ని ఇబ్బందులు పడుతున్నామంటే కొన్ని దోషములు
ఈ కళత్ర దోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే నరఘోష బాగా ఉంటుంది, దానివల్ల అనారోగ్య సమస్యలు బాగా, హెల్త్ ఛాలెంజెస్ బాగా వస్తుంటుందండి. బయటికి పోయి వస్తే ఇంటికి వచ్చి వామిటింగ్ చేస్తుంటారు, అంత బాధ ఉంటుంది అనమాట. నరఘోష ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ వీళ్ళని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతుంటారు, బంధువులు ఓర్వలేకపోతుంటారు. ప్లస్ అదేవిధంగా ఈ కళత్ర దోషం ఉంటుంటే కొన్ని శాపనాలు కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళ మీద, ఎందుకంటే ఓర్వలేనితనము ఎక్కువ ఉంటుంది వీళ్ళ మీద. వీళ్ళు మంచివాళ్ళే, అందుకని మా కళత్ర దోషం వెరీ డేంజర్ అండి ఈ ప్రపంచంలో. అందుకని ప్రతి ఒక్కరు కళత్ర దోషం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. వాళ్ళ సమస్య చెప్తే ఆటోమేటిక్ ఉందా లేదా 2 నిమిషాలు తెలియజేస్తానండి. కాబట్టి కళత్ర దోషానికి పరిహారం అనేది ఎక్కడ కూడా సూక్ష్మ ఇబ్బంది లేకుండా నేను పరిష్కారం చేస్తూ ఉంటాను. ఓకే, ఇక మరో ప్రశ్న. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్, బిజినెస్ మెన్, ఇట్లా కొంచెం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారనుకోండి. సో అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు డబ్బు సహాయం కోరుతూ ఉంటారు. సో వీళ్ళు వాళ్ళకి ఇచ్చినప్పుడు సైలెంట్గా ఆ తీసుకున్న వాళ్ళు తెలియకుండానే చెప్పకుండానే మోసం చేస్తూ ఉంటారు. సో షూరిటీలు వీళ్ళు ఇస్తూ ఉంటుంటారు, మధ్యవర్తులు కూడా. ఇలా డబ్బు ఇచ్చి మోసపోయి అప్పుల బారు పడుతూ ఉంటారు. అలాంటి వాటికి వాస్తు దోషాలు కారణమవుతాయి అంటారా? సాయిరామ్, ఎందుకంటేనమ్మా ఉత్తర దిక్కుకి దిక్పాలకుడు కుబేరుడు అమ్మ. ఆయన ఈ ప్రపంచానికి కుబేరుడు ధనాధిపతి. ఎందుకంటే తన భక్తితో అమ్మవారి దగ్గర ఉన్న నవనిధులు మొత్తం తను వశం చేసుకున్నాడు తన భక్తితో. మనకు ఒక లోన్ రావాలన్నా, ఒక లోన్ ఇవ్వాలన్నా కుబేరుడు అనుగ్రహం ఉండాలండి. అయితే అప్పు అనేది, అప్పు ఇచ్చినవాడు రుణగ్రస్తుడు, అప్పు తీసుకున్నవాడు కూడా రుణగ్రస్తుడు అండి వాస్తవానికి. అయితే ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ లోన్స్ అనేది మనకు ఒక పద్ధతి ప్రకారం డబ్బు ఒకరి సాయం ఒకరు చేసుకోవాలండి, లేకుంటే కష్టమే కదా. అలా కాకుండా కొంతమంది డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం, అంటే నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. అది మహాపాపం అన్నమాట. అసలు ఇలా డబ్బుకి ప్రాబ్లం ఏంటిదంటే కుబేర అనుగ్రహం లేకపోవడం అండి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటాము, షూరిటీగా 1 కోటి రూపాయలు షూరిటీ ఇచ్చేస్తాము. ఆ డబ్బంతా మనం కష్టపడి, మనం జీతం చేసి, మనం శాలరీ చేసి, మనం ఉద్యోగం నిర్వర్తించి ఆ డబ్బుని మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. కొంతమంది నమ్మకంతో, అధిక వడ్డీతో, ఆశతో కూడా మనం ఇచ్చేస్తాం. సరే ఒక 6 నెలలు, 1 సంవత్సరం 4 రూపాయలు వస్తే ఇల్లు కట్టుకుందాం, ఏదో ఒకటి చేసుకోవాలని ఇస్తాము. కానీ ప్రతి గృహంలో కుబేర దోషములు అన్నీ ఉంటాయండి. స్పెషల్గా ఎలా అంటే ఆయన స్థానములు వాష్రూమ్స్ ఉండడం వలన, అంటే మనకు ఉత్తర వాయువులో కానీ, అంటే వాయువ్యంలో బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఉన్నప్పుడు ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే కుబేర స్థానంలో వాష్రూమ్స్ ఉన్నప్పుడు ఇలాగనే జరుగుతూ ఉంటుంది. అలాగే కుబేర స్థానం అంటే రోడ్, నార్త్ రోడ్ ఫేస్ ఉండి కూడా మనకు ఆ స్థలానికి ఏంటంటే బలం లేని స్థలం అంట, జీవం లేని స్థలము, జీవశక్తి లేని స్థలము, పరిసరాల ప్రభావము, వాతావరణ ప్రభావము, ఆ ఇంటికి అన్ని విధాలుగా దోషం ఉన్నప్పుడు, నైరుతులు వాష్రూమ్స్ ఉన్నప్పుడు ఇలాంటి జరిగే, అంటే మన డబ్బు నిలబడదండి, డబ్బు నిలబడదు. ఇలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తుంటామంటే ఎక్కడ కూడా ఇల్లు కూలగొట్టకుండా ఆ ఇంటి మీద అష్టదిగ్బంధనం చేసేస్తూ ఉంటాం. ఎక్కడ కూడా ఒక ఇటుక కూడా పలగొట్టకుండా కంట్రోల్ చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే కుబేరుడు ఆ ఇంట్లో నిలబడాలన్నమాట. ఆ దోషం, ఆ ఇంట్లో దోషం ఏముందో గుర్తించి ఆ దోషాన్ని కట్టడి చేస్తూ ఉంటే మన డబ్బు మనకు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అదేవిధంగా మన డబ్బు దుర్వినియోగం కాదు, నెక్స్ట్ కూడా దుర్వినియోగం కాదు. ఇలా చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారండి. కాకుంటే ఆ ఇంటికి వాస్తు దోషము వలన ఎక్కువ నష్టాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకని రుణ విమోచన అష్టదిగ్బంధన, కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన, ఈశాన్య అనుగ్రహ అష్టదిగ్బంధన అనేది చాలా పవర్స్ అండి. ఇది ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి. అలాగే పిల్లలు సెటిల్ లైఫ్లో పెళ్లిళ్ళు చేయాలంటే పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాము, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలకు అంటే ఎవరు మ్యారేజ్, పిల్లల వయసు 35-36 వస్తుంది, కానీ అమ్మాయి దొరకట్లేదు. 120 సంబంధాలు 30 సంబంధాలు చూసినా కూడా మ్యారేజెస్ చేయలేకపోతున్నామంటే వాళ్ళ ఇల్లు బలం లేకపోవడం ఒక కారణము, బలం లేక. అదేవిధంగా జాతక దోషములు కూడా ఒక కారణము. కానీ నేను చెప్తుంటాను, ఇల్లు బలంగా ఉంటే మన ఇంటికి సంబంధం చూడడానికి వస్తే అమ్మటే అమ్మాయిని ఇచ్చేస్తారండి. మ్యారేజ్ శుభకార్యము జరిగిపోతుంది. కళ్యాణ శుభ సంపత్తిని, ఇష్ట కార్య సిద్ధి, సౌభాగ్య సిద్ధిని ఇచ్చేది అష్టదిగ్బంధన కార్యక్రమం. సాయిరామ్.
చాలా చాలా అద్భుతమైన విషయాలు. ఎంతో మందికి వాస్తుపరంగా ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఏవో సూక్ష్మ దోషాలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. మరి ఈ రోజు ఎగ్జాంపుల్ గా కళత్ర దోషం అంటూ చెప్పారు. అలాగే ఈ రుణ బాధలతో బాధపడే వాళ్ళు అప్పులు ఇచ్చి మళ్ళీ వాళ్లే మోసపోతూ ఉంటారు. ఇలాంటి విషయాలకి ఎలాంటి దోష నివారణ చేయాలి, అష్టదిగ్బంధనంలో కూడా ఎంతో రకాలు ఉన్నాయి. గురుగారి వివరణలో మనం చక్కగా విన్నాము. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చక్కగా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారిని లైవ్ అనంతరం కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు గురుగారు. సాయిరామ్. సాయిరామ్. వీక్షించారుగా, ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సాయి వాస్తు విజయం గ్రంథ